విజయం. వీళ్ళ యుద్ధాన్ని ప్రారంభించగానే దేవుడు ఫిలిస్తీయుల మీదకి ఉరుములు మెరుపులు తీసుకొచ్చి ఫిలిస్తీయులందరినీ, శత్రువులందరినీ తారుమారు చేసేశాడు. గమనించండి, ఇశ్రాయేలీయులు వాళ్ళందరినీ తరిమి కొట్టి వచ్చి ఫిలిస్తీయుల గుడారాల్లోకి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి వాటన్నిటిని వీళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు కోల్పోయినటువంటి గ్రామాలు తిరిగి సంపాదించుకున్నారు. కొల్లగొట్టిన సొమ్మంతా తిరిగి వీళ్ళు సంపాదించుకోగలిగారు. ఎంత గొప్ప విజయం వచ్చిన తర్వాత సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి, వినండి అని వాళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద రాయి తీసుకుని, గమనించండి, ఆ రాయిని ఆ ఒక చోట పాతి ఇప్పుడు ఒక మాట చెబుతున్నాడు. ఎంతవరకు మనకి విజయాన్ని ఇచ్చింది ఎవరు? యెహోవా. దేవునికి స్తోత్రం. గమనించండి, ఒక రాయి తీసుకుని ఒక స్థలంలో పాతి సమూయేలు చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఏ ప్రాంతంలోనైతే మనం ఇది వరకు భయంకరంగా ఓడిపోయామో అదే స్థలములో దేవుడు మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసిందని చెప్పి ఆ రాయికి ఒక పేరు పెట్టాడు. దానికి ఎబినేజర్ అనే పేరు పెట్టాడు. ఎబినేజర్ అనగా సహాయపు రాయి అని అర్థం. దేవునికి స్తోత్రం. గమనించండి, ఏ స్థలములో ఇశ్రాయేలీయులు ఓడిపోయారో అదే స్థలములో దేవుడు తిరిగి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, సమూయేలు రాయిని నిలబెట్టి చెప్పాడు, ఈ రాయి దీనికి సాక్ష్యం. దేవుడు మనకి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఈ స్థలములో, కాబట్టి ఈ రాయికి నేను పేరు పెడుతున్నా అని చెప్పి దానికి ఎబినేజరు అనగా సహాయపు రాయి అని పేరు పెట్టాడు. రాయిని మొక్కండి అని చెప్పడా? రాయి మనకు సాయం చేసిందిరా అని చెప్పలా? ఈ రాయిని పూజించండి అని చెప్పలా? రాయికి దండం పెట్టండి అని చెప్పలా? రాయిని మొక్కండి అని చెప్పలా? సమూయేలు ఆ రోజు రాయిని నిలబెట్టి చెప్పాడు, ఈ రాయి మనకు సాక్ష్యం. ఏమిటి సాక్ష్యం? ఈ ప్రాంతంలో, ఈ ఎబినేజరు అనేటటువంటి ప్రాంతంలో దేవుడు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇదే సాక్ష్యం. ఇంతవరకు ఆ మాట మరలా చదువుతున్నాను. సమూయేలు చెప్పినటువంటి మాట, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు సమూయేలు. ఇంతవరకు మనం విజయం సాధించామంటే దానికి కారణం మనం కలిగి ఉన్న సైన్యం కాదు. మన విజయం సాధించామంటే దానికి కారణం మన బలం కాదు, మన గుర్రాలు కాదు, మన కత్తులు కాదు, మన డాళ్ళు కాదు, మన టాలెంట్ కాదు, మన జ్ఞానం కాదు, మన ధైర్యం కాదు, సాహసాలు కాదు. సమూయేలు చెబుతున్నాడు, ఇంతవరకు మనం విజయం సాధించామంటే ఈ విజయం, ఈ సహాయం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాడు? దేవుని నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు, ఇప్పటి వరకు అనగా 2025వ సంవత్సరం ఈ అక్టోబర్ నెల 19వ తారీఖు వరకు ఇంతవరకు మనకి సహాయం వచ్చింది అని అంటే దానికి కారణం అమ్మ చేసిన సాయం కాదు, నాన్న చేసిన సాయం కాదు, వ్యవసాయంలో వచ్చిన లాభం కాదు, వ్యాపారంలో వచ్చిన లాభం కాదు, చేతి పని వల్ల కాదు, నీ టాలెంట్ వల్ల కాదు, నీ జ్ఞానం వల్ల కాదు. ఇంతవరకు నీకు సహాయం అందింది ఏంటంటే ఆ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు చెబుతాడు 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాడు? దేవుని నుండే. దేవుని స్తోత్రం. గమనించండి, ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను, ఆ మాట మీరందరూ గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెప్పాలంటే, అబ్బో ఎంత గొప్ప విశ్వాసం ఉందా వీళ్ళకి, నన్ను ఎంత నమ్ముతున్నారా వీళ్ళు, నన్ను ఎంత నమ్ముతున్నారు కాబట్టి నేనే దిగి వీళ్ళకి సాయం చేయాలి అని పరలోకంలో ఉన్న దేవుడు అనుకోవాలి. అది మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నోరు తెరిచి గట్టిగా ఈ మాట మనం చెప్పాలి, దేవునికి వినబడేలా. మనకి సహాయము దేవుని నుండి రాబోతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం, మనకి సహాయము ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచే? మనకి సహాయము దేవుని నుండి రాబోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదర, ఈ మాట మనం చెప్పినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు నమ్మాలి. నన్ను ఎంతగా నమ్ముతున్నటువంటి వీళ్లకు నేనే దిగి సహాయము, వీళ్ళ నా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ సాయం కోసం, నాన్న సాయం కోసం, డబ్బు సాయం కోసం కాదు, ఉద్యోగం సాయం కోసం, వ్యాపారం సాయం కోసం కాదు, నా సహాయం కోసం చూస్తున్నారు. మనకి సహాయము దేవుని నుండి రాబోతుంది అనే ఈ మాట మనం చెప్పినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా వచ్చి మనకు సహాయం చేయాలి.
38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనే కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అతను బాగుపడదామని ఆశపడ్డాడు, కానీ ఎవరు అతనికి సాయం చేయలేదు. గమనించండి, ఒకరోజు యేసుప్రభు అక్కడికి వచ్చాడు. బెతెస్దా అనే కోనేటికి వచ్చి అడిగాడు, ఏమయ్యా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? 38 సంవత్సరాల నుంచి ఆ భయంకరమైనటువంటి వ్యాధితో లెగలేక కూర్చునిపోయినటువంటి ఆ వ్యక్తి, గమనించండి, యేసయ్య అడుగుతున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా? అప్పుడు తను చెప్తున్న మాట, అయ్యా దేవదూత ఆడికి సాయం చేసింది. నిన్నగాక మొన్న వచ్చాడు, ఆడికి ఎవరు సాయం చేశారు? దేవదూత వచ్చి సాయం చేసింది. వీడికి నీళ్లు సాయం చేశాయి, వీడికి వాళ్ళ పెదనాన్న సాయం చేశాడు, వీడికి వాళ్ళ చిన్నాన్న సాయం చేశాడు, ఆడికి పెళ్ళయింది వాళ్ళ మామగారు సాయం చేశారు, వీడికేమో వాళ్ళ పెదనాన్న సాయం చేశాడు, వీడికేమో వాళ్ళ బావగారు సాయం చేశారు. నాయన 38 సంవత్సరాల నుంచి చూస్తున్నానయ్యా, నాకు సహాయము ఎవ్వరు, నాకు సహాయం ఎక్కడి నుంచి రావట్లా, ఏ వైపు నుంచి నాకు సహాయం రావట్లా. ప్రభువు పిల్లరా, యేసయ్య అడిగినప్పుడు తను చెబుతున్నాడు, సహాయం నాకు ఏ వైపు నుంచి రావట్లా. యేసయ్య చెప్పినటువంటి మాట ఏ వైపు నుంచి రావట్లేదంటే దాని అర్థం సహాయం నా దగ్గర నుంచి నీకు రాబోతుంది. దేవునికి స్తోత్రం, గడిగి చెప్పాలి, దేవునికి స్తోత్రం. నన్ను అడిగితే ఎందుకు 38 సంవత్సరాల నుంచి అతనికి ఎటువైపు నుంచి సాయం రాలేదు పాస్టర్ గారు అని నన్ను అడిగితే దానికి ఆన్సర్ చెప్పమంటారా? యేసయ్యే, ప్రత్యక్షంగా యేసయ్యే అతనికి సహాయం చేయాలనుకుంటున్నాడు, అందుకే ఆలస్యమైంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, పాస్టర్ గారు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం నాకు రావట్లా, మా ఇంటి పక్కన వాడికి వచ్చింది, ఇంటి ఎదురుడికి వచ్చింది, వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నేను అనుభవించలేకపోయాను. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం నాకు రాలేదు, బంధువుల ద్వారా రావాల్సిన సహాయం నాకు రాలా, ఫ్రెండ్స్ ద్వారా రావాల్సిన సహాయం నాకు రాలా, మా అమ్మ దగ్గర నుంచి నాకు సాయం రావట్లేదు, నాన్న దగ్గర నుంచి సాయం రావట్లా, మా అన్నయ్య దగ్గర నుంచి సాయం రావట్లా, అక్క దగ్గర నుంచి సాయం రావట్లా, మా కోడల దగ్గర నుంచి సాయం రావట్లా, అత్తగారి దగ్గర నుంచి సాయం రావట్లా, మేనత్త దగ్గర నుంచి నాకు సాయం రావట్లా. అయితే దేవుడు చెబుతున్నాడు, వీళ్ళెవరి దగ్గర నుంచి నీకు సాయం రావట్లేదంటే దాని అర్థం తెలుసా? నేనే నీకు సహాయం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. మనిషి చేసే సాయము కంటే దేవుడు చేసే సాయం అద్భుతంగా ఉంటుంది. నమ్మిన వారి గట్టిగా చప్పలు కొట్టాలి. 38 సంవత్సరాలుగా అందరికీ సహాయం దొరుకుతుంది, ఈ వ్యక్తికి మాత్రం సాయం దొరకల. కారణం తెలుసా? యేసయ్య అతనికి సహాయం చేయాలనుకున్నాడు, అందుకే ఆలస్యమైంది. ప్రభువు ప్రియులారా, ఇప్పుడు మీరు చెప్పాలి, మనకి సహాయం ఎక్కడి నుంచి రాబోతుంది? దేవుని నుండి రాబోతుంది. దేవునికి స్తోత్రం. మోషే వాళ్ళమ్మ 3 నెలలు దాచిపెట్టింది మోషే. ఇక దాచిపెట్టలేక ఆ పిల్లోడు ఏడుస్తుంటే చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతుందని చెప్పి ఒక జమ్ము పెట్టి తీసుకొని, గమనించండి, ఆ పెట్టిలో మోషేని పడుకోబెట్టి తీసుకెళ్ళి ఆ పెట్టిని నైలు నదిలో విడిచిపెట్టింది. ఎక్కడ? గమనించండి, ప్రపంచంలో అతి పొడవైనటువంటి నది నైలు నది. అందులో భయంకరమైన విషసర్పాలు ఉంటాయి, అందులో భయంకరమైన ముసళ్ళు ఉంటాయి. గమనించండి, ఎక్కడ ఎక్కువైతే గడ్డి ఉందో ఆ గడ్డిగా ఉన్నటువంటి స్థలంలో తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను, అనగా ఆ ఉన్నటువంటి ఆ పెట్టెను విడిచిపెట్టమని చెప్పింది. ప్రభువు ప్రియులారా, తన అక్క మిర్యాము ఆ పెట్టెను అక్కడ విడిచిపెట్టి దూరం నుండి ఏం జరుగుతుందా అని చూస్తుంది. ప్రభువు ప్రియులారా, మోషే తల్లి తండ్రి బాధపడుతూ ఉండొచ్చు, నా కొడుక్కి యొక్క సాయం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మగా నేను చేయలేకపోయాను సాయం, నాన్నగా నువ్వు చేయలేకపోయావు సాయం, ఇక నా కొడుక్కి సాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజు సాయం చేయడానికి అమ్మ అక్కడ లేదు, మోషేకి నాన్న అక్కడ లేడు, అన్న సాయం చేయలేడు, అక్క సాయం చేయలేదు, ఎవ్వరూ సాయం చేయలేరు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే తనకు కూడా తను సాయం, చిన్న పిల్లోడు, పసిపిల్లవాడు మోషే నైలు నదిలో ఒక పెట్టెలో ఉన్నాడు. ఏదైనా జరగచ్చు. ప్రభువు ప్రియులారా, మోషే తల్లి తండ్రి బాధపడుతూ ఉండొచ్చు, నా కొడుక్కి సాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, ఎక్కడి నుంచి దొరుకుతుంది పాస్టర్ గారు నా కొడుక్కి సాయం? ఎక్కడి నుంచి దొరుకుతుంది నా కూతురికి సాయం? ఎక్కడి నుంచి దొరుకుతుంది నా పిల్లలకి సాయం? ఎక్కడి నుంచి దొరుకుతుంది నా కుటుంబానికి సాయం? ఎటువైపు నుంచి వస్తుంది నా చేతి పనికి సాయం? ఎటువైపు నుంచి వస్తుంది నా వ్యాపారానికి సాయం? ఎటువైపు నుంచి వస్తుంది నా వ్యవసాయానికి సాయం? ఎటువైపు నుంచి వస్తుంది నా ఆరోగ్యానికి సాయం? ఆ రోజు మోషే తల్లి అనుకుని ఉండొచ్చు, నా కొడుక్కి ఎక్కడి నుంచి సాయం వస్తుంది, ఇంకెవరు సాయం చేస్తారు?
బైబిల్ చెబుతుంది అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మోషేని విడిచిపెట్టలా. ఫరో యొక్క కుమార్తె యువరాణి గారు అక్కడ స్నానం చేయడానికి వచ్చిందట. ప్రభువు ప్రియులారా, ఇప్పుడు మీరు చెప్పాలి, ఫరో కుమార్తె మాత్రమే అక్కడికి వచ్చిందా, ఇంకెవరైనా వచ్చారు అక్కడికి? అసలు మరి చెప్పాలి, ఫరో కుమార్తె మాత్రమే వచ్చిందా, ఏటి ఒడ్డుకి ఇంకెవరైనా వచ్చారా? చెలికత్తెలు కూడా వచ్చారు. ఫరో కుమార్తె మాత్రమే కాదు. గొప్ప విషయం చెప్పమంటారా? ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. చెలికత్తెలు చాలా మంది ఉన్నారు. చెలికత్తెలు అందరూ ఆ ఏటి ఒడ్డున వాళ్ళు నడుస్తూ ఉన్నారట. అయితే విషయం ఏంటో తెలుసా? బైబిల్లో మీరు చదవండి, వీళ్ళెవ్వరూ చూడాల ఆ పెట్టిని. ఎవరి కంట్లో పడ్డాడు తెలుసా? తిన్నగా మోషే సాక్షాత్తు యువరాణి గారి కంట్లోనే పడ్డాడు. చదవండి ఒకసారి ఆ మాట. నిర్గమకాండం 2వ అధ్యాయం 5వ వచనం. చెలికత్తెలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు అటు ఇటు నడుస్తున్నారు. పైగా ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చేది. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున అటు ఇటు నడుస్తున్నారు వాళ్ళు. ఆమె నాచులో ఉన్న ఆ పెట్టెను చూసి తన పనికత్తెలతో, దేవునికి స్తోత్రం. ఏమంటే అక్కడ అంతమంది ఉన్నా ఎవరి కంట్లో పడాలో వాళ్ళ కంట్లో పడేలా చేశారు దేవుడు. ఈరోజు మనం ఎవరి కంట్లో పడాలో వాళ్ళ కంట్లో పడేలాగా అయినా చెయ్యగలిగినటువంటి దేవుని నువ్వు నేను ఆరాధిస్తున్నాను. ప్రభుత్వ ప్రియులారా, అక్కడ అంతమంది ఉన్నా తిన్నగా ఆ పెట్టెను కరెక్ట్ గా ఈవిడి కంట్లో పడేలా చేశాడు దేవుడు. ఫరో కుమార్తె ఆ పెట్టెను తీసుకురమ్మని చెప్పింది. ఆ పెట్టెను తెరిచింది. అందులో మోషే ఉన్నాడు. మోషే ఏడుస్తున్నాడు. సుందరమైన ముఖం పెట్టుకుని పసిపిల్లవాడైన మోషే ఏడుస్తున్న ఆ పిల్లవాడిని చూసి మనసులో జాలొచ్చింది, కనికరం వచ్చింది. తెలుసు ఇతను ఒక హెబ్రీ పిల్లోడని, చట్టం తెలుసు హెబ్రీ పిల్లోడిని చంపేయాలి అని. అయినా రాణి గారు ఈ పిల్లోని నేను పెంచుకుంటానని ముందుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరే చెప్పాలి, సహాయం మోషేకి ఎక్కడి నుంచి వచ్చింది? మరి మనకి సహాయం ఎక్కడి నుంచి రాబోతుంది? మనకి సహాయం దేవుని దగ్గర నుంచి రాబోతుంది. దేవునికి స్తోత్రం. దానియేలు బైబిల్లో మీరు చూడండి, ప్రార్థన చేసినందుకు తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. రాజుగారు చేసిన చట్ట ప్రకారంగా తీసుకెళ్లి దానియేలుని సింహాల బోన్లో వేశారు. గొప్ప విషయం తెలుసా అండి? ఏ రాజు అయితే శాసనం చేశాడో, ఏ రాజుగారు అయితే చట్టం చేశాడో, అదే రాజుగారు దానియేలుకి సాయం చేయాలనుకున్నాడట. అదే రాజుగారు దానియేలుకి సహాయం చేయాలనుకున్నాడు. అదే రాజుగారు దానియేలుకి హెల్ప్ చేయాలనుకున్నాడు. ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాల. ఎప్పటి నుంచి సాయం చేశాడు తెలుసు? ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఆ రాజుగారు దానియేలుకి సాయం చేయాలని ట్రై చేశాడట. గమనించండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం ఆ మాట కనిపిస్తుంది. చదువుతారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం త్వరగా. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాల. ఏమండి, ఎప్పుడు ఈ డౌట్ రాలా? చట్టం చేసింది ఎవరు? రాజుగారే. ఇప్పుడు దానియేలుని కాపాడాలని చూస్తుంది ఎవరు? రాజుగారే. ఏ రాజుగారు చట్టం మార్చేయచ్చుగా? చేసిన చట్టం మార్చేసి దానియేలుని కాపాడొచ్చుగా? చేసిన శాసనం మార్చేసి దానియేలుని కాపాడొచ్చుగా? దానియేలు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, రాజుకు తెలుసు. దానియేలు ఎవరికి హాని చేసేవాడు కాదు, రాజుకు తెలుసు. ఒక మంచి వ్యక్తి ప్రాణం పోబోతుంది, సింహాలు తినబోతున్నాయి. ఏ రాజు అయితే చట్టం చేశాడో అదే రాజు చట్టాన్ని మార్చి దానియేలుని కాపాడొచ్చుగా? కాపాడగలిగాడా? లేదండి. గమనించండి, రాజుగారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు దానియేలుని కాపాడడం కోసం. సూర్యుడు అస్తమించే వరకు ప్రయత్నం చేశాడట. కానీ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు తను చేసిన చట్టాన్ని మార్చి ఒక అమాయకుడైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన దానియేలుని కాపాడటం కోసం తను చేసిన చట్టాన్ని మార్చలేకపోయాడు. మాదీయుల యొక్క, పారసీకుల యొక్క బబులోను చట్టాన్ని మార్చి దానియేలుని కాపాడాలని ఉన్నా దానియేలుని కాపాడలేకపోయాడు. అలాంటి రాజు ఆయన.
కానీ ఈరోజు నువ్వు నేను పరిపాలిస్తున్నటువంటి, నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఈ రాజు ఎలాంటి రాజు తెలుసా అండి? ఒక వ్యక్తిని కాపాడడం కోసం, మనిషిని రక్షించడం కోసం అవసరమైతే చట్టాన్ని మార్చగలడు, మనుషుల్ని రక్షించడం కోసం శాసనాలు మార్చగలడు, మనుషుల్ని రక్షించడం కోసం అధికారులను మార్చగలడు, మనుషుల్ని రక్షించడం కోసం మనస్తత్వాలు మార్చగలడు, మనుషుల్ని రక్షించడం కోసం సూర్యుడు నాపగలడు, చంద్రుడు నాపగలడు, నక్షత్రాలను పెంచగలడు, సింహాల నోరును మూయించగలడు. ఆయనే భూమి మీదకి రాగలడు, ఆయన పాపాన్ని భరించగలడు, ఆయనే మరణించగలడు, ఆయనే తిరిగి లేవగలడు. ఒక మనిషిని రక్షించడం కోసం ఏమైనా చెయ్యగలిగిన దేవుడిని నువ్వు నేను ఆరాధిస్తున్నావు. కొట్టడి గట్టిగా చప్పట్లు. ఆ రాజు లాంటి రాజు కాదు ఈయన. దానియేలుని కాపాడాలని ఉన్నా రాజు ఏమీ చేయలేకపోయాడట, రాజు చట్టాన్ని మార్చలేకపోయాడు. ఇలాంటి రాజును కాదు మనం ఆరాధిస్తున్నది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఆ రోజు రాజుగారైనా నన్ను కాపాడుతాడేమో అని చూడలేదు దానియేలు. చివరికి రాజుగారి సాయం కూడా దొరకకపోయినా దానియేలు సింహాల బోనులోకి వెళ్ళి మోకరించి ఎవరి సాయం కోసం చూస్తున్నాడు? ఎవరి సాయం కోసం? గమనించండి, దేవుని సాయం కోసం అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే దానియేలుకి సాయం చేశాడు. రాజు సాయం చెయ్యలేకపోయినా దేవుడు సాయం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మీ అమ్మ నీకు సాయం చెయ్యలేకపోయినా దేవుడు సాయం చేయగలడు. మీ నాన్న నీకు సాయం చేయలేకపోయినా, మా నాన్నుంటే సాయం చేసేవాడు. మీ నాన్న సాయం చేయలేకపోయినా దేవుడు సాయం చేయగలడు. మీ అన్నయ్య సాయం చేయకపోయినా దేవుడు సాయం చేయగలడు. మీ బంధువులు నీకు సాయం చేసినా చేయకపోయినా దేవుడు చేయగలడు. మీ రక్త సంబంధులు సాయం చేసినా చేయకపోయినా దేవుడు చేయగలడు. మీ ఓనర్ గారు, నీ యజమాని నీకు సాయం చేసినా చేయకపోయినా దేవుడు చేయగలడు. మీ పాస్టర్ గారు నీకు సాయం చేసినా చేయకపోయినా దేవుడు మనకి సహాయం దేవుడి దగ్గర నుంచి రాబోతుంది. దేవునికి స్తోత్రం. మనకి సహాయం ఎక్కడి నుంచి రాబోతుంది? ఎక్కడి నుంచి రాబోతుంది? ఆ రోజు సమూయేలు ఒక రాయిని నిలబెట్టి చెబుతున్నాడు, ఎంతవరకు మనం సాయం చేసింది ఎవరు? దేవుడు రాబాయి. రాయిని నిలబెట్టి, ఈ రాయే మనకు సాయం చేసింది, రాయికి మొక్కండి అల్లా సమూయేలు. రాయిని పూజించమల్లా, రాయికి దండం పెట్టమల్లా, రాయిని ఆరాధించమని చెప్పలా. కానీ ఈ రోజుల్లో మనుషులు దేన్నైనా నమ్ముతారు, చివరికి కర్ర పుల్లను నమ్ముతారు, రాయిని కూడా నమ్ముతున్నారు. కానీ బైబిల్ని మాత్రం నమ్మరండి. అదేంటో మొన్నే ఒక వార్త, ఒక న్యూస్ నేను చూశాను న్యూస్ ఛానల్లో. యాదాద్రి అనే ఒక జిల్లాలో ఒక బాబా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట. వయసు వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పాడట, నా మీదకి దేవుడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? నా మీదకి దేవుడు వస్తున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ నమ్మారు. ఇంట్లో కూర్చోబెట్టి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి ఆ వ్యక్తికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఊర్లో వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు, పక్క ఊర్లో వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు. ఈ బాబా చేసే పని ఏంటో తెలుసా? పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి జరగాల్సిన వాళ్ళు, పిల్లలు పుట్టాలన్నా, ఇంటి దోషాలు పోవాలన్నా, ఒంటి దోషాలు పోవాలన్నా రండి నా దగ్గరికి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యాదాద్రి జిల్లాలో ఫేమస్ అయిపోయారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్తారట. ఈ బాబా చేసే పని ఏంటో తెలుసా? వెనక్కి తిప్పుతాడు మనిషిని. ఏం చేస్తాడు? వచ్చిన మనిషిని వెనక్కి తిప్పి ఆ వీపు మీద ఆ బాబా ఒక చిన్న క్లాత్ వేస్తాడు. ఏమవుతాడు? ఒక చిన్న క్లాత్, ఒక చిన్న గుడ్డ ముక్క వేసి ఇతను చేసే పని ఏంటో తెలుసా? అతన్ని కరుస్తాడట వెనకాల. ఏం చేస్తాడు? కొరుకుతాడు. ఏం చేస్తాడు? వెనకాల కొరుకుతాడు. కాసేపు కొరుకుతాడు, కొరికించుకోవాలి. కొంచెంసేపు గ్యాప్ తీసుకుంటాడు, మళ్ళీ కొరుకుతాడు, మళ్ళీ కొరికించుకోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొరికినందుకు 500. ఎంత? నిజమండి ఇది. లైన్ కట్టేశారు మొత్తం. దేనికి? కొరికించుకోవడానికి లైన్ కట్టేశారు. ఆయనకి బాబా పేరు పెట్టేశారు, కొరుకుడు బాబా. కొరికించుకోండి వెళ్ళి. జనం నమ్ముతున్నారండి. బైబిల్ని నమ్మలేకపోతాడు మనిషి. నిజమైన దేవుడు రచించిన గ్రంథం, ప్రపంచాన్ని శాసిస్తున్న గ్రంథాన్ని మనిషి నమ్మట్లా. కానీ వీటన్నిటిని నమ్ముతాడు. వీటన్నిటిలో నిజం ఉందని నమ్ముతాడు. పోలీసులు పట్టుకున్నారు మొన్న, బాబు కొరికింది చాలు
వచ్చి నాన్న నువ్వు కొరుకుతున్నావు, వాళ్ళు కొరికించుకుంటున్నారు, ఇక కొరికిన వాళ్ళ మట్టికి చాలు, పోలీసులు పట్టుకున్నారు. సమూయేలు ఆ రోజు రాయిని నమ్మమని చెప్పాలా, రాయిని సాక్ష్యంగా పెట్టి చెబుతున్నాడు, ఎబినేజర్ ఇదే మనకి గుర్తు, ఇదే మనకు సాక్ష్యం, ఈ ప్రాంతంలో దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సహాయాన్ని దేవుడే మనకు అనుగ్రహించాడు. దేవుడే మనకు ఏమంటే తలపొడి వస్తుందండి. ఏమొస్తుంది? తలపొడి వస్తుంది. ట్యాబ్లెట్ నేను నోట్లో ట్యాబ్లెట్ వేసుకుంటాను, తలపొడి ఏమవుతుంది? ఆ ట్యాబ్లెట్ వెళ్ళి ఎక్కడ పనిచేస్తుంది? తల దగ్గర పనిచేస్తుంది. కడుపు నొప్పి వస్తుందండి, ట్యాబ్లెట్ ఎక్కడ వేసుకుంటున్నాను? నోట్లో వేసుకుంటున్నాను. ఆ మందు వెళ్ళి ఆ కడుపు దగ్గర పనిచేస్తుంది. కాళ్ళు నొప్పి వస్తుందండి, ఎడమ కాళ్ళు నొప్పి వస్తుందండి, ట్యాబ్లెట్ చెప్పండి అమ్మా, కడుపులో వేసుకుంటున్నారా? అదే నోట్లో వేసుకుంటున్నారు. అది వెళ్ళి ఎడమ కాలు దగ్గర పనిచేస్తుంది. ఎవరైనా ఎడమ కాలు నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్ ఎడమ కాలుకి చిల్లు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మనం ఎవరైనా? లేదు, అన్ని నోట్లోనే వేసుకుంటున్నాం. అది తల దగ్గరికి వెళ్ళి పనిచేస్తుంది, లోపల కడుపు దగ్గరికి వచ్చి పనిచేస్తుంది, వెనక్కి వెళ్ళి కిడ్నీ దగ్గర పనిచేస్తుంది, కిందకి వెళ్ళి కాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు, కానీ ఏం చేస్తుంది? పని జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలీదు, కానీ పని జరుగుతుంది. మనం చేసే పని ఒకటే, ఏంటి? ట్యాబ్లెట్ ని లోపలికి పంపించటం, మిగిలిన పని అది చేసుకుంటుంది. ఈరోజు నేను అదే చెప్తున్నా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, మనం చేయాల్సిన పని ఒకటి, దేవుని సన్నిధానానికి వచ్చి ఈ ప్రార్థనని పైకి పంపించాలి. దేవునికి స్తోత్రం. మిగిలిందంతా ఆయనే. అది ఎలా జరుగుతుందో మనకు అనవసరం, మనకి తెలియని విధంగా ఆయన సాయాన్ని పంపిస్తాడు. నమ్మిన వారికి అడిగే చెప్పలు పట్ట. ఊహించని విధంగా ఎలా సాయం దొరుకుతుంది మనకి తెలియదు. అది మనం ఊహించని విధంగా, తెలియని విధంగా టాబ్లెట్ పనిచేసినట్టుగా ఆయన మనకు తెలియని విధంగా సాయం అందిస్తాడు. ఒక పెద్ద ఆవిడ ఒక కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. సాయంత్రం పూట ఒంటరిగా ఉంటుంది ఇంట్లో కూడా. ఆ పెద్ద ఆవిడ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. చీకటి పడిపోయింది, కారు ఒక చోట ఆగిపోయింది, హైవే పక్కన. వర్షం రావడం స్టార్ట్ అయింది. కారు ఎందుకు ఆగిపోయిందా అని చూస్తే అర్థమైంది, తన టైర్ పంచర్ అయిపోయింది. తనకు టైర్ మార్చడం గట్ట ఏమీ రాదు, ఫోన్కి సిగ్నల్ ఏమీ లేదు, ఎవ్వరు చుట్టుపక్కల కనిపించట్లా. భయం వేసింది. లోపలికి వెళ్ళింది, కారు డోర్లన్నీ లాక్ చేసేసుకుని లోపల కూర్చుంది. దేవుడా దేవుడా నువ్వే సాయం, ఇక్కడ సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నాయన, నువ్వే సాయం పంపించినాయన, నువ్వే సాయం పంపించినాయన అని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసింది. ఈ లోపు అటుగా వెళుతున్నటువంటి ఒక వ్యక్తి, ఒక సహోదరుడు అక్కడ ఆగి అది చూశాడు. అది చూసి గ్లాస్ వేసేసి ఉంది, అంటే కారు అద్దం వేసేసి ఉంటే ఆ కారు అద్దాన్ని కొట్టి ఒకసారి గ్లాస్ దించండి అని అడిగాడట. ఈవిడ దించట్లా. ఎందుకు? ఆయన ఎవరో, ఎందుకు వచ్చాడో, ఎంత వర్షంలో ఆగి మరి ఇంత చీకట్లో కారు డోరు దించండి అంటే ఆడు ఏమైనా చేయొచ్చు, ఎందుకు వచ్చాడో ఏంటో అని చెప్పి భయపడి రెండు చేతులు గడగడ ఉనికిపోతూ ఆ గ్లాస్ అద్దం దించట్లేదు తను. ఆవిడ ఆయనకి అర్థమయ్యి, సహోదరుడికి అర్థమయ్యి, సరే ఈ గ్లాసు మీరు దించకపోయినా పర్వాలేదు, వెనకాల డిక్కీ ఓపెన్ చేయండి, నేను స్టెఫ్ని మారుస్తాను అని చెప్పి సైగ చేశాడట. సరే ఏదో నిజంగానే చేస్తాడేమో అని చెప్పేసి డిక్కీ ఓపెన్ చేసిందట. వెనక్కి వెళ్ళి ఆ వేరే టైర్ తీసుకొచ్చి మార్చి మిగిలిన పాత టైర్ అందులో పెట్టేసి బిగించి చక్కగా అంతా లైన్ చేసి మరలా గ్లాస్ దగ్గరికి వచ్చి, మేడం అంతా కంప్లీట్ అయిపోయింది, కంగారు పడకండి, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పాడట. ఇప్పుడు నమ్మకం కుదిరి టెన్షన్ తగ్గి ఆ గ్లాస్ అద్దం కిందకి దించింది. గ్లాస్ అద్దం కిందకి దించి చాలా చాలా థ్యాంక్స్ అండి, అసలు ఎవరు వస్తారా ఈ టైంలో, ఎవరు సాయం చేస్తారని చాలా భయపడ్డాను, కంగారు పడ్డాను, మీరు రాకపోతే రాత్రంతా ఇక్కడే ఉండిపోయేదాన్ని అని చెప్పి తన కృతజ్ఞత తను చెప్తుందట. పర్లేదండి అని చెప్పేసి తను, పర్లేదండి ఇది ఇందులో ఏముంది, నేను అటుగా వెళ్తున్నాను అని అంటే, మీరు చాలా సాయం చేశారని చెప్పేసి కారులో ఉన్నటువంటి బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసుకుని ఆయనకి ఇవ్వబోతుంటే ఆపాడట. వద్దు మేడం, నాకు డబ్బులు వద్దండి, నేను అసలు ఇక్కడ ఆగకపోయేవాడిని మేడం, ఎందుకో దేవుడే నన్ను ఇక్కడ ఆగమన్నాడు, అందుకే నేను ఇక్కడ ఆగాను, నాకు డబ్బు చాలా అవసరం మేడం,
కానీ ఈ పనికి నేను డబ్బులు తీసుకోను. ఒకవేళ నాకంటే ఎక్కువ అవసరంలో ఎవరైనా మీకు కనిపిస్తే నా పేరు చెప్పి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడట. మనసులో ధైర్యం తెచ్చుకుని మరలా బ్యాగ్లో డబ్బులు పెట్టేసుకుని అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి కారు తోలుకుంటూ వెళ్ళింది. అప్పటికే చాలా చీకటి అయిపోయింది. ఆకలేసి ఒక చిన్న రెస్టారెంట్ కనిపిస్తే ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చుందట ఈ ముసలావిడ. ఆ రెస్టారెంట్ దగ్గరికి కూర్చుని మెనూ కార్డు చూస్తుంది, ఏం ఆర్డర్ ఇద్దామా. ఒక వెయిటర్ ముందుకు వచ్చి నిలబడింది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి షాక్ అయింది, ఎందుకంటే తను నిండు చూడాలుగా ఉంది. వెయిటర్స్ డ్రెస్ వేసుకుని అక్కడ నిలబడి, మేడం ఆర్డర్ ఇవ్వండి మేడం, ఏం కావాలి అని అడుగుతుంది. తను చూసి అడిగింది, ఏమా టైం ఎంత అయింది, వర్షం వస్తుంది, చీకటి పడింది, నీ పరిస్థితి ఏమో ఇలా ఉంది, నిండు చూడాలుగా ఉన్నావు, ఇక్కడ డ్యూటీ చేస్తున్నావు, ఏంటమ్మా ఇక్కడ అని అంటే తను చెప్పింది, మేడం నేను రెస్ట్ తీసుకునే టైం కానీ మందులు వేసుకునే అనే డబ్బులు కానీ నా దగ్గర లేవు మేడం, అందుకే ఇంకా కష్టపడుతున్నాను మేడం అని చెప్పింది. మీరు చెప్పండి మేడం, పర్వాలేదు నాకు అలవాటే అని చెప్పి తను చెప్తే తనకి జాలేసిందట. గమనించండి, ఫుడ్ అంతా తినేసింది, ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది, ఫుడ్ అంతా తినేసింది, బిల్లు కట్టేసింది. బిల్లు కట్టడం మాత్రమే కాదు, ఆ బుక్లో కొన్ని డబ్బులు, చాలా డబ్బులు అక్కడ పెట్టేసి ఒక స్లిప్ రాసి పెట్టి తను వెళ్ళిపోయింది. ఈ వెయిట్రెస్ అనగా ఆవిడ వచ్చి ఆర్డర్ తీసుకున్నటువంటి ఆ వ్యక్తి వచ్చి అది చూసింది. ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ మెనూ కార్డ్ బుక్లో చూస్తే బిల్లు పే చేసినట్టుంది, చాలా డబ్బులు ఉన్నాయి అక్కడ, ఏంటి డబ్బులన్నీ వదిలేసి వెళ్ళిపోయింది అని చూస్తే అక్కడ ఒక స్లిప్ కనిపించింది. ఆ స్లిప్లో ఇలా రాసి ఉంది, ఈ డబ్బు నేను నీకు ఇవ్వట్లేదు, దేవుడే నీకు సాయం పంపించాడు. ఒక వ్యక్తి దారిలో నేను ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి నాకు సాయం చేశాడు, ఆ వ్యక్తి పేరు మీద నేను నీకు సాయం చేస్తున్నాను, డ్యూటీ మానేసి వెళ్ళి ఇంటి దగ్గర హాయిగా మందులు వేసుకుని రెస్ట్ తీసుకో, మందులు కొనుక్కో అని రాసి ఉంది. సంతోషం వచ్చేసింది, డ్యూటీ మానేసింది, డబ్బులన్నీ తీసుకుంది, అక్కడి నుంచి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. భర్త కోసం ఎదురు చూస్తుంది. చీకటి పడిన తర్వాత చాలా లేటుగా భర్త ఇంటికి వచ్చాడు. భర్తను కూర్చోబెట్టి, ఏమండి ఈరోజు జరిగింది ఏంటో చెప్పమంటారా? ఏం జరిగిందో తెలుసా? ఒక పెద్ద ఆవిడ వచ్చింది, జరిగిందంతా పోస కూర్చున్నట్టు భర్తని కూర్చోబెట్టి చెప్పింది. భర్త ఆ భార్య చెప్పింది అంతా విన్నాడు. భర్త కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తూ తను అంటున్నాడు ఆ భర్త, ఆ పెద్దావిడికి సాయం చేసింది ఎవరు? ఆ పెద్దావిడికి సాయం చేసింది ఎవరో కాదు, నేనే ఆ పెద్దావిడికి సాయం చేశాను. ఆ భర్త ఏడుస్తూ ఒక మాట చెబుతున్నాడు, దేవుడే నన్ను పంపించి ఆవిడికి సాయం, దేవుడే నన్ను పంపించి ఆవిడికి సాయం అంతేలా చేశాడు. అదే దేవుడు అన్ని రెస్టారెంట్లు ఉన్నా కరెక్ట్ గా నువ్వున్న రెస్టారెంట్కి ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అదే దేవుడు మనకి సాయం. కొట్టండి గడిగా చెప్పండి, మీరు చెప్పాలి, మనకి సహాయం ఎక్కడి నుంచి రాబోతుంది? మనకి సహాయం దేవుని దగ్గర నుంచి రాబోతుంది. ఎలా వస్తుంది పాస్టర్ గారు? ఎలాగైనా రప్పించగలడు ఆయన, సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఫరో యొక్క బానిసత్వం నుంచి అద్భుతంగా బయటికి రాగలిగారు. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది సహాయం వాళ్ళకి? ఎర్ర సముద్రం చేర్చబడి అందులో మధ్యలో నడిచారు వాళ్ళు. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఫరో సైన్యాన్ని కత్తి ఉపయోగించకుండానే అందరినీ, ఫరో సైన్యం అంతటిని, రథాలన్నింటినీ చంపగలిగారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి సహాయం? ఆకలేస్తే ఆకాశం నుంచి ఆహారం వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి సహాయం? దాహం వేస్తే బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి సహాయం? పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళు చేరగలిగారు. ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? నేను అదే చెబుతున్నా, వాళ్ళకి ఏ దేవుడు సాయం చేశాడో అదే దేవుడు మనకి సాయం చేస్తాడు. మనకి సహాయం దేవుడి దగ్గర నుంచి రాబోతుంది. దేవుడికి స్తోత్రం. 40 రోజులు గొల్యాతు అరిచాడు, ఎవరు వస్తాడో రండా. దాని అర్థం తెలుసా? ఎవడు సాయం చేస్తాడో నేను చూస్తా. కొంతమంది మనస్తత్వాలండి, వాళ్ళు సాయం చేయరు, పైగా డైలాగ్ వేస్తారు. ఏంటో తెలుసా? అరే నేను సాయం చేయకపోతే ఎవడు సాయం చేస్తాడో, నేను పెళ్లి చేయకపోతే ఎలా పెళ్లి జరుగుతుందో చూస్తా, నేను సాయం చేయకపోతే నీ పిల్లలు ఎలా పెంచుతావో చూస్తా, నేను తలుచుకోకపోతే నీ కుటుంబం ఎలా ముందుకెళ్తుందో చూస్తా. గొల్యాతు ఎవడొస్తాడో
ఎవడో సాయం చేస్తాడో నేను చూస్తాను. 40 రోజులు అరిచాడండి. 41వ రోజు దావీదు ఎంట్రీ ఇచ్చాడు. దావీదు వచ్చి నిలబడ్డాడు. ఫిలిష్తీయులకి ఏం అర్థం కాల. ఏంటి ఇప్పుడు ఈ బుడ్డోడా వీళ్ళకి సాయం, వీళ్ళకి సాయం చేయడానికి వచ్చింది బుడ్డోడా, ఇప్పుడు ఈ బుడ్డోడు సాయం చేస్తాడా వీళ్ళకి? గొల్యాతు అనుకోడు ఏంటి, ఈ బుడ్డోడు సాయం చేస్తాడా వీళ్ళకి? దావీదు చెప్పాడు, నేను కాదు సాయం చేసేది, నా దగ్గర నుంచి కాదు వీళ్ళకి సాయం వచ్చేది. దావీదు చెప్పాడు ఏమని? యుద్ధము అంటే దావీదు చెప్పేది ఏం తెలుసా? వీళ్ళకి సహాయం నా దగ్గర నుంచి కాదు, వీళ్ళకి సహాయం దేవుని దగ్గర నుంచి రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి సహాయం ఎక్కడి నుంచి రాబోతుంది? దేవుని దగ్గర నుంచి రాబోతుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి చిన్నది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ని, ఈ డాక్టర్ని, ఈ డాక్టర్ని, ఆ డాక్టర్ని, వైద్యులందరి చేత తిప్పలు పడిందట. ఉన్నదంతా వృధా చేసేసుకుంది. అన్ని మందులు వాడేసి, హోమియోపతి, నాటు వైద్యం, ఇంగ్లీష్ మందులు, తెలుగు మందులు, హిందీ మందులు, తమిళ మందులు అన్ని అయిపోయాయి. 12 సంవత్సరాల నుంచి అనేక మంది. గమనించండి, ఏ మందు తనకి సాయం, ఏ మందులు తనకి సాయం చేయాల, ఏ ఇంజక్షన్లు సాయం చేయాల, ఏ డాక్టర్ గారు సాయం చేయాల. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మీరు అందరూ వెళ్ళిపోతారండి. కొంతమంది నా దగ్గరికి వస్తారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, పాస్టర్ గారు టాబ్లెట్లు వేసుకుంటున్నాను కానీ ఉపయోగం ఈ కాలు నొప్పులు తగ్గట్లే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇంజక్షన్ చేయించుకున్నాను, అయినా ఇది అలాగే ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? ఈ మందులు మాకు సాయం, ఈ డాక్టర్ గారు మాకు సాయం చేయట్లా, ఈ ఇంజక్షన్లు మాకు సాయం చేయట్లా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన చిన్నదానికి ఏ మందులు సాయం చేయలేదు, ఏ డాక్టరు సాయం చేయలేకపోయాడు. గమనించండి, ఇక నాకు ఎవ్వరు సాయం చేయడానికి నా బతుకింతే అని కూర్చోలా. వీళ్ళెవ్వరూ సాయం చేయట్లేదంటే బహుశా ఈయనేమైనా సాయం చేస్తాడేమో అని చెప్పి ఆ గుంపంతటిని దాటి యేసయ్య దగ్గరకు వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది. బైబిల్ చెబుతుంది వెంటనే ఆవిడికి సాయం అందింది. దేవునికి స్తోత్రం. మనకి సహాయం ఎక్కడి నుంచి రాబోతుంది? ఎక్కడి నుంచి రాబోతుంది?